శ్రీ న్యూస్ మీ న్యూస్. మహిబాద్ జిల్లా మరిపడ మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నిద్రించారు. ఈ సందర్భంగా విద్యా బోధన మెను, క్రీడలు, ఇతర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెనకకి రండి, ఫస్ట్ అందరు వెనక్కి రండి, వెనకకి రండి. అరే తమ్ముడు జరుగుతాం చెప్తారా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మరి సీజనల్ వ్యాధుల ద్వారా కానీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు మరి మరి మాధ్యమాల ద్వారా చూసినాం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్, వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలల్లో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ మరి గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మరి అదేవిధంగా కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళు అన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టే ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్లగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు భోజనం, అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం, వారితో పాటు ప్రేయర్, ప్రార్థన సమయం వరకు వారితో కేటాయించాలని చెప్పేసి నేను భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా 2016లో పర్ క్యాపిటా 34 రూపాయలు ఉంటే 2024 వరకు కూడా సేమ్ అదే విద్యార్థులకు పర్ క్యాపిటా 34 రూపాయలే. అంటే రోజుకు ఒక విద్యార్థికి భోజనానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు మాత్రం గత 10 సంవత్సరాల నుంచి అదే ఉండడం. మరి విద్యార్థులు కూడా మరి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, నాణ్యమైన మరి ఉపాధి, ఉద్యోగ అవకాశం త్వరలోనే ఇంటగ్రేటెడ్ మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి ప్రారంభించి మరి విద్యార్థులకు ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్తోనే భోజనం చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళ. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. లక్ష్యాలను మర్చిపోకుండా విద్యార్థులందరూ శ్రమించి వారి భవిష్యత్తును వారు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సందేశానుసారం మరి తప్పకుండా వారి లక్ష్యాల వైపు నడుస్తారని భావిస్తున్నారు. థ్యాంక్ యూ. మరిపడ మండలం ఆర్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరి విద్యార్థులతోని బస చేసి కార్యక్రమం చేపట్టినాం. మరి భోజన వసతులు కానీ అదేవిధంగా డార్మెంటరీలో అన్ని రకాల వసతులు మరి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో సరైన రీతిలో
సమకూరుతున్నారా లేదా, వారికి ఆహార ఫుడ్ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేదా అనే కార్యక్రమం తెలుసుకోవాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో యువతను విద్యా ఉపాధి ఉద్యోగాల వైపు నడిపించాలనే ఒక లక్ష్యంతో మరి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అంతటా ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు విద్యార్థుల స్థితిగతులు అదేవిధంగా వారి భోజన పద్ధతులు అన్నీ సమీక్షించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటాము. మరి గురుకుల పాఠశాలల్లో ఇది సీజనల్ వ్యాధులు వచ్చే మరి కాలం కాబట్టి తప్పకుండా ప్రతి గురుకుల పాఠశాలలో పిల్లల్ని విద్యార్థుల్ని మరి ఆరోగ్యకరమైన భోజనం అదేవిధంగా వారికి వ్యాయామం అదేవిధంగా విద్యా బోధన వృత్తులు నేర్పించాలి కార్యక్రమం మరి కొనసాగించే విధంగా ఇంకా దాన్ని ఏ విధంగా బలోపేతం చేయొచ్చు, విద్యార్థుల్ని ఇంకా భవిష్యత్తు మీద లక్ష్యాలు ఏ విధంగా పెట్టవచ్చు అనే మరి కార్యక్రమం కూడా రేపు పొద్దున వాటితో పాటు టిఫిన్ అదేవిధంగా ప్రేయర్ రేపు లంచ్ భోజనం కూడా వాటితోనే కలిసి చేసే కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.